హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకున్నా, అది ఎస్బీఐ అయినా, ఐబీబీఎస్ అయినా, ఆర్ఆర్బీ అయినా, మనకు క్వాంట్లో స్కోర్ని డిసైడ్ చేసేది మన క్యాలిక్యులేషన్ స్పీడ్ మాత్రమే. సో అందరిలాగా మనం కూడా ట్రెడిషనల్ మెథడ్స్ని యూజ్ చేస్తూ కూర్చుంటే ఒక్కొక్క క్వశ్చన్కి 45 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది. సో మన టార్గెట్ ఏంటంటే 15 సెకండ్స్లో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేసేలా మన స్పీడ్ని అయితే బిల్డ్ చేసుకోవాలి. సో వితౌట్ పెన్ అండ్ పేపర్ మన స్పీడ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఫస్ట్ పాయింట్, వేదిక్ ఆర్కిటెక్చర్ ఫర్ ఇన్స్టెంట్ ప్రొడక్ట్స్. 2 డిజిట్ నెంబర్స్ని మల్టిప్లై చేయడానికి రఫ్ షీట్లో 3 లైన్ క్యాలిక్యులేషన్స్ అయితే అస్సలు చేయకూడదు. వీ హ్యావ్ టు అడాప్ట్ ఫర్ బేస్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 93 ఇంటూ 97 ఎంత? ఇది ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే 30 సెకండ్స్ పైనే పడుతుంది. బేస్ మెథడ్లో చేద్దాం. 100కి ఈ రెండు నెంబర్స్ ఎంత తక్కువ ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. 93 7 తక్కువ ఉంది, 97 3 తక్కువ ఉంది 100కి. ఇప్పుడు 93లో నుంచి 3 మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. దాన్ని ఇక్కడ పక్కన రాసుకోండి. ఆ తర్వాత తక్కువ వచ్చిన రెండు నెంబర్స్ని మల్టిప్లై చేద్దాం. 7 ఇంటూ 3 ఎంత? 21 ఇక్కడ 90 పక్కన రాసేస్తే అదే ఆ ఫైనల్ ఆన్సర్. సో మనకు 93 ఇంటూ 97 ఎంత? 9021. ఇలా 100కి దగ్గర ఉన్న నెంబర్స్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు 50 బేస్ మీద ఒకసారి ట్రై చేద్దాం. 100కి దగ్గర ఉండే నెంబర్స్ లాగే 50కి దగ్గర ఉండే నెంబర్స్ని కూడా సెకండ్లలో సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీని బేస్ నెంబర్ 25నే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 47 ఇంటూ 47 ఎంత? ఆర్ 47 స్క్వేర్ ఎంత? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. 47 50 కంటే ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. ఇప్పుడు ఆ 3ని బేస్ నెంబర్ అయిన 25 నుంచి మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 22 వస్తుంది. ఇప్పుడు ఆ 22ని ఒక సైడ్లో రాసుకోండి. సో ఇప్పుడు మనకు 50 కంటే 3 తక్కువ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్ని అయితే కనుక్కోవాలి. ఇప్పుడు 3 యొక్క స్క్వేర్ని అయితే రాద్దాం. 3 స్క్వేర్ ఎంత? 9 వచ్చినప్పుడు ఇది సింగిల్ డిజిట్ కాబట్టి లెఫ్ట్ సైడ్లో 0 రాయాలి. సో 09 అయితే 22 పక్కన రాద్దాం. సో మనకు ఆన్సర్ అయితే వచ్చేసింది. ఆన్సర్ వచ్చి 2209. సో ఇలా బేస్ 50 మెథడ్ని అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, బేస్ మెథడే కాదు, ఎగ్జామ్లో నంబర్ ఎండింగ్ విత్ 5 అని వస్తే దీనికి కూడా మనం రఫ్ పేపర్ ముట్టుకునే పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 75 ఇంటూ 75 ఎంత? ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకు ఏ నెంబర్ అయినా కానీ 5తో ఎండ్ అవుతుందంటే మనకు దాని ఆన్సర్ అయితే 25తో ఎండ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేద్దాం. సో ఈ నెంబర్ అయితే 5తో ఎండ్ అవుతుంది కాబట్టి చివరిలో 25 పెట్టుకోవాలి. సో 25 అయితే పెట్టేస్తాం. ఇప్పుడు మొదటి డిజిట్ 7ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేద్దాం. 7 ఇంటూ 8 ఎంత? 56. ఇప్పుడు 56ని 25 ముందర పెట్టేద్దాం. సో మనకు ఫైనల్ ఆన్సర్ అయితే 5625. ఇప్పుడు ఎగ్జామ్ లెవెల్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అయితే ఒకటి సాల్వ్ చేద్దాం. చూడడానికి ఈ క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్గా పెద్దగా ఉంది కదా. నార్మల్ స్టూడెంట్స్ ఒక్కొక్క పార్ట్ని మల్టిప్లై చేస్తూ టైం అయితే వేస్ట్ చేస్తారు. కానీ మన ట్రిక్స్ వాడి వితిన్ 15 సెకండ్స్లో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మొదటి పార్ట్ చూడండి, 93 ఇంటూ 97. ఇవి 100కి ఎంత తక్కువగా ఉన్నాయి? 93 7 తక్కువ ఉంది, 97 3 తక్కువ ఉంది. ఇప్పుడు క్రాస్ సబ్స్ట్రాక్షన్ చేయండి. 93లో -3 చేసిన, 97లో -7 చేసిన మనకు 19 మిగులుతుంది. ఇప్పుడు వచ్చిన డిఫరెన్సెస్ని మల్టిప్లై చేద్దాం. 7 ఇంటూ 3 ఎంత? 21. సో ఇంతకుముందు వచ్చిన 90 పక్కన 21 పెట్టేద్దాం. సో మనకు ఫస్ట్ పార్ట్కి సంబంధించి ఆన్సర్ అయితే వచ్చేసింది 9021. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూడండి, 65 స్క్వేర్ ఉంది. ఇప్పుడు మన రూల్ ప్రకారం స్క్వేర్లో 5 ఎండింగ్ ఉంటే మనం బ్లైండ్గా 25 ఆన్సర్ చివరిలో పెట్టేసేయచ్చు. సో ముందుగా 25 పెట్టేసుకుందాం. ఇప్పుడు స్క్వేర్లో ఫస్ట్ డిజిట్ అయిన 6ని దాని తర్వాత నెంబర్ అయిన 7తో మల్టిప్లై చేద్దాం. 6 ఇంటూ 7 ఎంత? 42. 42ని అయితే 25 ముందర పెట్టేద్దాం. సో మనకు ఆన్సర్ అయితే ఇదే. సో మనం సెకండ్ పార్ట్ యొక్క ఆన్సర్ కూడా కనుక్కునేసినాం. ఇప్పుడు మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది 880కి 12.5% ఎంత అని. సో ఇప్పుడు 12.5/100 అని రాశారు. మీరు రేస్లో వెనక పడిపోయినట్లే. మనకు తెలుసు 12.5 అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/8. ఇప్పుడు 1/8 ఇంటూ 880 చేద్దాం. 8 టేబుల్స్లో 880 అంటే డైరెక్ట్గా 110 వస్తుంది. 880ని 8తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 110 వస్తుంది. ఇప్పుడు ఫైనల్ క్యాలిక్యులేషన్ అయితే చేసేద్దాం. దీన్ని కూడా సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం. 9021లో 4225ని మైనస్ చేస్తే 4796 వస్తుంది.
ఇందులో మళ్ళీ 110ని మైనస్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ అయిన 4686 అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్స్లో 4686 ఆప్షన్ బి. సో ఆప్షన్ బి అయితే రైట్ ఆన్సర్. సో ఇలా సింపుల్గా మనం క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు. వితౌట్ టచింగ్ పెన్ వీ కెన్ సాల్వ్ దీస్ ఇన్ seconds. So we have to train our brain to hold the numbers. Next second point, fraction to decimal mastery. మనకు అన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లోని సింప్లిఫికేషన్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లోని క్వశ్చన్స్ 80% దీని బేస్ మీదే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో 37.5% ఆఫ్ 640 అని ఇచ్చారనుకోండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? నార్మల్గా అందరూ 37.5/100 ఇంటూ 640 అని రాసి టైం వేస్ట్ చేస్తారు. కానీ మనం ఎలా చేద్దామంటే, మనకు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ టేబుల్ వచ్చు కాబట్టి మనకు పర్సంటేజెస్లో 37.5% అంటే డైరెక్ట్గా 3/8 అని ఈజీగా గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, 3/8 ఇంటూ 640, 8 టేబుల్స్లో 640 అంటే 80 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 80 240. ఇలా ఒక్క స్టెప్లో మనం ఆన్సర్ని అయితే కనుక్కోవచ్చు. అంతేకాదు పెద్ద పెద్ద నంబర్స్ వచ్చినప్పుడు పర్సంటేజ్ స్ప్లిట్ మెథడ్ని వాడాలి. అంటే ఒక నంబర్ని 10% అండ్ 1% సెగ్మెంట్గా మైండ్లోనే బ్రేక్ డౌన్ చేసి ఈజీగా ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు. దీనివల్ల లాంగ్ డివిజన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ బైపాస్ అయిపోతుంది. థర్డ్, ద డైలీ ప్రాక్టీస్ డ్రిల్. మనం ట్రిక్స్ ఎంత బాగా నేర్చుకున్నా మెయిన్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాక స్పీడ్ రావాలంటే మన మజిల్ మెమరీ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. మన మజిల్ మెమరీ స్ట్రాంగ్గా ఉండాలంటే డైలీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు టేబుల్స్ 1 to 20, స్క్వేర్స్ 1 to 50, క్యూబ్స్ 1 to 25 అండ్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాల్యూస్ని అయితే డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో ఇవి కనుక మీరు డైలీ ప్రాక్టీస్ చేసినారంటే మీ క్యాల్కులేషన్ స్పీడ్లో మార్పు మీరే చూస్తారు. మీరు స్టార్టింగ్లో పేపర్ మీద ప్రాక్టీస్ చేసినా రాను రాను మీ మైండ్లోనే రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ టాపర్స్. సో ఇవి మాత్రం డైలీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్ట్రాటజిక్ అప్రోచ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్. మనకు క్వాంట్ సెక్షన్ ఓపెన్ అవ్వగానే మొదటి 5 minutes అయితే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో ఫస్ట్ 5 minutes మనం ఈజీ కిల్ టాపిక్స్నే చూస్ చేసుకోవాలి. మనకు ఈజీగా ఉండే క్వశ్చన్స్ని మొదటగా పిక్ చేసుకోవాలి. అంటే మీ ప్రైమరీ టార్గెట్ ఎప్పుడు మొదటగా సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. వీటిని మొదట 5 minutesలో మనం నేర్చుకున్న స్పీడ్ మ్యాథ్ ట్రిక్స్ ద్వారా సూపర్ ఫాస్ట్గా సాల్వ్ చేస్తే మనకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే సేఫ్ అవుతాయి అండ్ ఆల్సో కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ వెయిటేజ్ ఉన్న అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం అయితే దొరుకుతుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్. ఇది IBPS PO ప్రిలిమ్స్కి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టాపిక్ వైజ్ వెయిటేజ్. ఇది లాస్ట్ 5 yearsకి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్. ఒకసారి చెక్ చేసుకోండి, యూజ్ అవుతుంది. అండ్ మీ డైలీ స్పీడ్ మ్యాథ్ డ్రిల్ని అయితే ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంగ్లీష్ కంప్లీట్గా బ్యాంకింగ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో పూర్తి వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.